నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమిత్ షా నివాసంలో కీలక సమావేశం సింధు జలాల నిలిపివేతపై చర్చ సమాజాన్ని విభజించాలనే కుట్రతోనే దాడులు కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడదామన్న రాహుల్ అక్రమంగా ఉండాలనుకుంటే ఊరుకునేది లేదు పాకిస్తానీయులకు డీజీపీ సంచలన హెచ్చరిక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 29కి వాయిదా విచారణ వేసిన హైకోర్టు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమృత్సర్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు బీఎస్ఎఫ్ అధికారులు. భారత్ నుంచి పంట పొలాల్లో భారీగా ఆర్డీఎక్స్ తుపాకులు గుర్తించారు. అజ్నాలాలో 4 కిలోల ఆర్డీఎక్స్, హ్యాండ్ గ్రనైడ్లు, 5 పిస్టళ్లు, 220 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ జరుగుతోంది ఉగ్రవాదులకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే భారీగా పేలుడు పదార్థాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది బీఎస్ఎఫ్ జవాన్లు. పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ విజయ్, ఏదైతే భారత్ లో ఉగ్రదాడి నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా వెల్లడపడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే బార్డర్ రాష్ట్రాలు అయితేనే అక్కడ మరీ ఎక్కువగా ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే అమృత్సర్ లో 4 కిలోల ఆర్డీఎక్స్ ను పట్టుకోవడం జరిగింది. హ్యాండ్ గ్రెనేడ్ ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తుపాకులను పట్టుకోవడం జరిగింది. అన్నింటిని కూడా బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనపరుచుకున్నారు. ఎందుకంటే బార్డర్ ఏరియాస్ లోనే ఎక్కువగా ఈ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ మొత్తం కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఉగ్రదాడి నేపథ్యంలో మొత్తం అటు జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకుని బార్డర్ ఏరియాలు ఏవైతే అన్ని చోట్ల కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్ ప్లస్ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఇది మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికైతే బీఎస్ఎఫ్ కావచ్చు, లేకుంటే భద్రతా దళాలు కావచ్చు, ఏవైతే సర్చింగ్ ఆపరేషన్స్ చేస్తుంటారో అవన్నీ కూడా విజయవంతంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఈ పేలుడు పదార్థాలు ముఖ్యంగా చూసుకుంటే కనుక పేలుడు పదార్థాలు లభ్యమవడం అనేది మనము ఒక మంచి అధిగారిని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో 4 కిలోల ఆర్డీఎక్స్ అంటే మామూలు విషయం కాదు. సో దాన్ని కూడా బలగాలు తమ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి, కూంబింగ్ లో పట్టుకున్నాయంటే కనుక ఏ స్థాయిలో అక్కడ సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయని మనకి తెలుస్తుంది. మొత్తానికైతే అమృత్సర్ లో ఏదైతే పట్టుకోవడం జరిగింది దీనివల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే ప్రభాకర్ రావు అరెస్ట్ అయ్యారో దానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐజీ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన తరపున ప్రముఖ న్యాయవాది సి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, ముందస్తు బెయిల్ ఇస్తే వెంటనే హైదరాబాద్ వస్తారని కోర్టుకు వివరించారు. ఆయన 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐజీ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది సి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, ముందస్తు బెయిల్ ఇస్తే వెంటనే హైదరాబాద్ వస్తారని కోర్టుకు వివరించారు. ఆయన 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు. ఓకే విజయ్, గత ఎలక్షన్లలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఉన్న ప్రభాకర్ రావు అయితే అప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై అప్పుడు విదేశాలకు వెళ్ళి పారిపోయిన ప్రభాకర్ రావుపై షీట్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణకు హాజరు కావాలనే నేపథ్యంలో ఇప్పటి వరకు అతను ఇండియాకి అయితే తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో పోలీసులను వాళ్ళ ఎవరైతే హైకోర్టు అధిక న్యాయవాది ఉన్నాడో అతను నిరంజన్ రెడ్డి అతను తరఫున వాదనలను వినిపించాడు. తాను ఇండియాకు తిరిగి రావడానికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే కోర్టు ఇప్పటివరకు అయితే ఈ కోర్టును వాయిదా వేయడం జరిగింది ఈ నెల 9 వరకు. అయితే ఈ విచారణ అనంతరం ఇతనికి బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అనే సమాచారం అయితే పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈయన ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు అయితే అంటే ఇండియాకు రావడానికి సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇండియాకు వచ్చి సీట్ ముందు హాజరు కావాలని చెప్పి అతను ఆలోచనలో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే సీట్ ముందర హాజరయ్యే ముందు ఇతను అంటే ఎవరైతే సీట్ అధికారులు ఉన్నారో ఇతను విచారణ అనంతరం ఇతను అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ముందస్తు బెయిల్కి అయితే అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ చందు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడే. పాల్గాంలో ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై దౌత్య దాడికి పూనుకుంది. సింధు జలాల ఒప్పందం, వీసాల రద్దు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలర్ట్ చేసింది. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వీసాలు రద్దు చేసి వెనక్కి పంపించాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీజీపీ జితేందర్ రెడ్డి నగరంలో ఉన్న పాకిస్తానీయులకు వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీయులు వీసాలు మొత్తం రద్దయ్యాయని తెలిపారు. నెల 27వ తేదీలోగా పాకిస్తానీయులు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు. ఓకే విజయ్, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మన ఇండియన్స్ 28 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాద దాడిలో ఒక్కసారి అయితే భారత్ ఉలికిపడ్డది. దీని విషయంపై కేంద్ర ప్రభుత్వం అయితే సీరియస్ తీసుకున్నది. నరేంద్ర మోడీ అయితే దీని మీద సీరియస్ గా పాకిస్తాన్ కి అయితే వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు అన్ని విధాల రద్దు చేస్తున్నట్టు తెలిసిన విషయం. మొదటగా నీటినైతే పనిచేసింది. ఆ తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్ లో నివసిస్తున్న ఎవరైతే పాకిస్తాన్ లో ఉన్నారో వారు వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి 28 తారీఖు లోపల వెళ్ళిపోవాలని చెప్పి కేంద్రం అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఆర్డర్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ అయితే ఈ ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 27 తారీఖు వరకు పాకిస్తాన్ లో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లాలని చెప్పడం. భారత సరిహద్దుల్లో గేట్లు ఈ నెల 29 వరకు తెరిచి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉంటే తమ ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వదిలి తన దేశానికి వెళ్లాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఎవరైతే 29 తర్వాత ఒకవేళ పాకిస్తాన్ లో ఎవరైనా ఇక్కడ ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తీవ్రంగా హెచ్చరించినట్టు తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ చందు. జమ్మూ కాశ్మీర్లోని పాల్గామ్ ఉగ్ర దాడిని నిరసిస్తూ హైదరాబాద్లో
ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హైదరాబాద్ వాసులు పాల్గొని సంతాపం తెలిపారు. ప్రశాంతంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో ఈ దేశంలోకి చొచ్చుకొచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 140 కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈరోజు వేలాది మంది నక్లెస్ రోడ్లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలా భావోద్వేగమైన సందర్భం. ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం చేసి మన దేశం మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికి, దాడులకు పాల్పడి కుట్రలు పన్నిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది. ఈనాడు కశ్మీర్లో ఏదైతే టూరిస్ట్ స్పాట్గా వచ్చి అక్కడ జరిగేదంతా కశ్మీర్లో వాళ్ళ ఇన్కమ్ అంతా టూరిజమే. ఆ టూరిజం వల్లనే వాళ్ళు బతుకు తెరువు ఉన్నది. ఆ టూరిజంని ఫినిష్ చేయాలనే ఆలోచనతో ఉగ్రవాదులు ఏదైతే 26 మందిని చంపడం అనేది ఇంత అమానుషం అంటే, పేర్లు అడిగి కులం పేరు కూడా అడిగిన వాళ్ళు, నువ్వు ఏది హిందువా ముస్లిమా అని అట్లా తప్పు కదా. దీని మీద తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంది. ఈ ఇష్యూలో నో పాలిటిక్స్, అందరు కలిసి దీని మీద ఎక్కడో ఒక దగ్గర ఎండ్ చేయాలి. ఆ ఉగ్రవాదులను మీద యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా ఫ్యూచర్లో ఎవరు కూడా ఏదైతే యాత్రికులు కానీ, కశ్మీర్ అనేది మన గుండెకాయ, ఆ కశ్మీర్ను నాశనం చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఇవాళ నేను చూసిన వాళ్ళ వీసాలు, ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళది వీసాలు అందరినీ పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సీరియస్గా తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నది, ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో. అలాంటప్పుడు ఈ సంఘటన జరగడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, కశ్మీర్ పరిస్థితి కూడా అధోగతి అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా పూర్తి మద్దతు, నో పాలిటిక్స్. అందరూ కూడా మూకుముడిగా ఇతర కంట్రీస్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది అన్యాయం అంటున్నారు. దీని మీద ఉగ్రవాదులను ఎవరైతే దాడి చేసినో వాళ్ళని ఖతం చేయాలి. ఇంకో ఆ ఉగ్రవాదులు అది వెనకాల ఎవడున్నాడో అది కూడా తెలుసుకోవాలి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. ఇప్పుడు ఇండియా ముఖ్యంగా భారతదేశం అభివృద్ధి చెందే సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల పేదవాడు, బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీని మీద నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఉగ్రవాదులు అనేవాళ్ళు అసలు ఏ రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇదివరకుడికి ఇప్పటికీ ఉగ్రవాదం కూడా మార్పు వచ్చింది అనడానికి ఇది ఒకటే. ఎందుకంటే కుల మతాల భేదం లేకుండా ఎప్పుడు కూడా ఉగ్రవాదులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయి వాళ్ళ ఎజెండాతో వాళ్ళు వచ్చే కాలం అనేది కూడా పోగొట్టారు. వాళ్ళు ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఆశించి ఇది చేశారో తెలియటం లేదు. ఇదివరకైతే ఒక ఉగ్రవాదానికి కూడా కొన్ని నియమాలు ఉండేవి. ఇప్పుడు ఆ నియమ నిబంధనలన్నీ తొంగలోకి వాళ్ళు చేసే పనే కరెక్ట్ అంటూ అన్యాయంగా
ఎన్ని ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారంటే వాళ్ళు ఎందుకు బలైపోతున్నామో కూడా తెలియకుండా అమాయకంగా పాపం టూరిజంకి వచ్చినటువంటి వాళ్ళని బలిపెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది 100% వైఫల్యం. ఎందుకంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా సెక్యూరిటీ అనేది ఉండాలి. కాశ్మీర్ అంటే ఎంత సెక్యూరిటీ జోన్ ఉండాలి, అలాంటి చోట కూడా సెక్యూరిటీ లేదు. కాల్చి వాళ్ళు అసలు నిర్భయంగా పారిపోతున్నారు అంటే కాశ్మీర్లో సెక్యూరిటీ వైఫల్యం బాగా ఇది జరిగింది అని చెప్పుకోవాలి. 100% కూడా ఇది ప్రభుత్వ వైఫల్యం. కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. అమాయకుల్ని బలి తీసుకోవడం మంచిది కాదు. రాజకీయాల కోసం ఎవరినైనా కూడా కాపాడుతాము అని చెప్పి గద్దెకెక్కి ఇప్పుడు ఎవరినైనా బలి చేస్తామంటే కుదరదు. ఎందుకంటే మీ ఫలితాన్ని, మీ వైఫల్యాన్ని మీరు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రజా రక్షణ, ప్రజల భద్రత మీ బాధ్యత. ఆ బాధ్యత కోసం పనిచేయండి. ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల్ని రక్షించడానికి చూడాలి. ఇదే నా విజ్ఞప్తి. అందరికీ కూడా ధన్యవాదాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో కీలక భేటీ నిర్వహించారు. పాకిస్తాన్కు సింధు జలాల నిలిపివేతపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి ఆర్ఆర్ పాటిల్, విదేశాంగ శాఖ అధికారులు పాల్గొన్నారు. సింధు జలాల మళ్లింపుపై కార్యాచరణ కేంద్రం రూపొందించింది. సింధు జలాలు పాకిస్తాన్కు ప్రవహించకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో అమిత్ షా చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడిన వారిని ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ సమయంలో భారతీయులు అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులపై నాయకులను ఆరా తీశారు. ఇక ప్రతిపక్షాలు ఈ ఉగ్రచర్యను ఖండిస్తోందని, ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలనుకున్నా దానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. It's been a terrible tragedy and I came here to get a sense of what is going on and to help. The entire people of Jammu and Kashmir have condemned this terrible action. And they have fully supported the nation at this time. I met one of the people who was injured. I, of course, couldn't meet other family members and other people because the injured people have gone back. My love and affection to everybody who has lost family members. And I want everybody to know that the whole nation is standing together as one. We had a meeting yesterday with the government and the united opposition condemned this action and said that we are there to support whatever action the government wants to take. The idea behind what has happened is to divide society, is to make brother fight brother. And it is very important that every single Indian stand. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గొప్పల మాటలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ ప్రభుత్వాన్ని అప్పుల ఊబిలో ఉందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇప్పుడు అదే చంద్రబాబు వేల కోట్ల అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు కనుక మనకు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఇక అప్పు చేయడం అక్కర్లేదు. అప్పు చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన సంపద సృష్టిస్తాడు. ఆ సృష్టించినటువంటి సంపదతో మనందరి కోరికలు తీరిపోతాయి, మనకిచ్చిన మాటలు అమలవుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు. మనందరికీ పెద్ద సినిమా చూపించారు, 70mm సినిమా చూపించారు. ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, దివంగత రామోజీరావు గారి ఇద్దరి రాతలను కానీ,
లేదా వారి టీవీ ఛానళ్ళలో మాటలను కానీ, లేదా చంద్రబాబు నాయుడు, లేదా ఆయన వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి మోసపు మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? మెదక్ మండలంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నాగేష్, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్వారీ వ్యవస్థ ఉండేదని, అప్పుడు సంవత్సరానికి ఒకసారి జమాబందీ చేసి భూముల వివరాలు పకడ్బందీగా పామానీలో నమోదు చేసేవారని తెలిపారు. భూభారతి చట్టం జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గారు మాకు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మరి ఆ మండలంలో ఉన్న రైతులకు అందరూ కూడా ఈ అవగాహన సదస్సుల్లో వాళ్ళకంతా కూడా అవగాహన కల్పించి తద్వారా మళ్ళా వాళ్ళ రెవెన్యూ విలేజెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ దండి చట్టం ద్వారా ఎవరైనా బాధితులు ఉన్నట్టయితే వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ భూభారతి చట్టం ద్వారా వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తామో వాళ్ళందరూ కూడా తెలిపాలనేసి కూడా మా అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈ రోజు మన హవేలీ గన్పూర్ మండలంలో మనము ఈ అవగాహన సదస్సు అనేది కూడా పెట్టుకోవడం జరుగుతా ఉంది. ఇది కూడా రాకుండా భూ వివాదాలన్నీ కూడా పరిష్కరించే విధంగా మనకి భూభారతి చట్టంలో అన్ని సకల సౌకర్యాలన్నీ కూడా మనకి భూభారతి చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాదా పైన మనం 2020 సంవత్సరంలో ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే మరి అటువంటివన్నీ కూడా విచారణ చేసి అందరికి నోటీసులు ఇచ్చి ఆ గ్రామానికి వెళ్ళి విచారణ చేసి ఆ గ్రామ పెద్దల ఎవరికి కూడా ఉండదు. కేవలం ఒక ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. అంటే ఫలానా ఎల్లయ్య పేరు నుంచి మల్లయ్య పేరు మీద ఒకవేళ పట్టా మార్పిడి జరిగిందంటే ఒకవేళ అది సక్రమంగా జరిగినా అక్రమంగా జరిగినా తర్వాత మనకి అది అక్రమంగా జరిగింది, ఈ మల్లయ్య అనేసి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆస్తుల కబ్జాలు లేకపోయినా ఆయనకు ఆ భూమికి ఏ సంబంధం లేకపోయినా పట్టా మార్చుకొని ఆయన పేరు మీద అక్రమంగా పట్టా మార్చుకున్నాడు అనేసి మనకి తెలిసినా కానీ కూడా తహసీల్దార్ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి ఎవరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.